మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వచనము 58వ వచనము నేను చదువుతా ఉన్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ఈ యొక్క వాక్యము మనం చూసుకునే యొక్క వచనంలో అనేక రకాలుగా మనము ధ్యానించవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయం అందు ప్రభు నందు పడు ప్రయాసం వ్యర్థము కాదనే ఒక అంశము నందు మనము తీసుకొని కొన్ని మాటలు ప్రభు మరి ప్రేరేపణ ద్వారా మరి మాట్లాడాలని అనుకుంటా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పడుతున్న ప్రయాసము దేని పట్ల ఉంటా ఉంది? నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రభులో ఉన్న ప్రతి విశ్వాసికి, క్రైస్తవుడైన ప్రతి విశ్వాసికి క్రీస్తు నిమిత్తం ఎంతో కొంత ప్రయాసం అనేది ఈ లోకమందు కనబడతా ఉంటుంది. ఆ ప్రయాసము దేని విషయంలోనైనానో మనం చూడగలుగుతాము. మన జీవితంలో కూడా అనేక రకాలుగా ఆ ప్రయాసం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడమే ఒక గొప్ప ప్రయాసముగా మనం భావిస్తూ ఉంటాం. అనేక సార్లు పౌలు కూడా అంటా ఉంటాడు అతను స్థాపించిన అనేకమైన సంఘములో. ఇప్పుడు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12:1 వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఒక గొప్ప మాట అంటాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇచ్చి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొంది. ఇక్కడ రోమ సంఘంతో పౌలు చెప్తా ఉన్నమాట, వాళ్ళకు రాస్తా ఉన్నమాట ఏంటి అంటే, సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను అని అంటారు. విచిత్రం ఏంటి అంటే, ఈ లోకరీతిగా ఒక విశ్వాసం తన శరీరమును పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడమే గొప్ప సంగతి అనేది కాదు, కానీ చాలా కష్టమైన సంగతి. ఎందుకంటే నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాము, అనేక రకాలుగా అనేక విచ్చలవిడితనంగా వెళ్తూ దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా అదే ఒక గొప్ప ప్రయాసము అని మనం గ్రహింపు లేక అనేక రకాలుగా తప్పులు మనం చేస్తూ ముందుకు వెళ్ళిపోయే వారిగా మనం చూస్తూ ఉంటాము అనేకుల్లో, అలాగే మన జీవితాల్లో. ఇక్కడ పౌలు అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. చూడండి, సజీవ యాగముగా అంటే దేవుని యొక్క వాత్సల్యంలో బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను అంటే దేవుని యొక్క మహిమలో ఆయన ఏ రీతిలో బతిమలాడుకొనిచున్నాడో మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక క్రైస్తవులో ఇదొక ప్రయాసం. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆయన అంటూ ఉన్నాడు, యుక్తమైనది ఏదైనా క్రైస్తవుని యొక్క జీవితంలో ఉంది అంటే సజీవ యాగముగా, పరిశుద్ధముగా మన శరీరాన్ని కట్టుకొని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవడమే అదొక యుక్తమైన సేవగా పౌలు చెప్తా ఉన్నాడు. ఈ యుక్తమైన సేవలో ప్రతి విశ్వాసి మొదటిగా చెప్పాలంటే క్రీస్తు ఆశిస్తున్న భక్తి గాని, తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఏ రీతిలో అయితే జీవించి మానవునికి చూపించాడో అదంతా ఈ మనిషిలో చూడాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. తనుగుణంగా ఒక పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ లోకపు బురద ఏది తనకు అంటియాలని చూసిన, అనేకమైన నిందలు వేసిన, అనేక రకాలుగా ఆయన హింసించిన, శోధించిన, ఏది చేసినా కూడా వాటి యందు ఆయన తప్పించుకుంటూ వాటినన్నిటినీ ఖండిస్తూ వాటినన్నిటినీ దూరం ఉంచుతూ వాటి యందు ఆయన కలిగే ఇబ్బందులను కూడా ఆయన ఎదిరించి ఒక పరిశుద్ధముగా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన సజీవ యాగముగా సిలువనెక్కినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 2వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలములను సంపూర్ణంగా అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతము పొందుతుంది. ఇక్కడ దేవుని యొక్క చిత్తము వల్ల
కలిగే రూపాంతరం గురించి కూడా పౌలు చెప్తా ఉన్నారు. ఇది కూడా ఇంకా క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప ప్రయాసము. ప్రతిదాని విషయంలో దేవుని యొక్క నీతి నిమిత్తము మానవుడు పోరాడుతున్న ప్రతి క్షణం అదొక గొప్ప ప్రయాసముగా ఉంటా ఉంది. ఆ ప్రయాసానికి గొప్ప ప్రతిఫలము కూడా ఉంటా ఉందని వాక్యం బోధిస్తా ఉంది. చూడండి, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము ఒకసారి నేను చదివి వినిపిస్తా ఉన్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ కూడా అక్కడ పరిశుద్ధతను చూస్తా ఉన్నాము, ఇక్కడ పవిత్రతను చూస్తా ఉన్నాము. చూడండి, ఇక్కడ ఒక గొప్ప సంగతి ఏంటి అంటే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇదొక గొప్ప ప్రయాసం. పౌలు యొక్క జీవితం మనం చూస్తా ఉన్నాము. తను సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని హింసించే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన డైరెక్ట్ వెళ్ళి క్రీస్తుని హింసించడం కాదు, కానీ క్రీస్తు సంఘానికి నిదర్శనము, సంఘం యొక్క యజమానునికి నిదర్శనంగా ఉన్నప్పుడు, సంఘమును హింసిస్తున్నప్పుడు క్రీస్తును ఆయన హింసిస్తున్నట్టుగా దేవుడు తన యొక్క ఉద్దేశంలో తను ఆలోచన చేస్తా ఉన్నాడు. అయితే తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు యొక్క ప్రయాసం ఎంత గొప్పదో మనం చూస్తా ఉన్నాము. తన సేవ నిమిత్తము అనేకమైన ఇబ్బందులు, తన సేవ నిమిత్తము, క్రీస్తు యొక్క సేవ నిమిత్తము తను ఒక పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత అనేక రకాలుగా ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన తిండి లేకుండా సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలకు కాలినడకన వెళ్ళినప్పుడు సముద్రం అందు గాని, తనను హింసించిన వారి నిమిత్తము గాని అనేక రకాలుగా ఆయన చరిత్రంతో మనకు తెలుసు. ఆ ప్రయాసమును బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ ప్రయాసమును బట్టి నాకు పొందే ప్రతిఫలము ఉంది. తన యొక్క చివరి సాక్ష్యం కూడా మనం చూస్తా ఉన్నాం. నేను మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసంలో కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించుతుని అని చెప్పి, ఇంత మీదట నా పైకి నీతి కిరీటం ఉంచబడి ఉండాలని తను ఒక ధైర్యంతో ఆ సాక్ష్యం చెప్పాడు. అంటే ఆయన యొక్క ప్రయాసము ఎంత పరిశుద్ధమైనదో మనము గమనించవచ్చు. చూడండి, గలన్షియన్స్ చాప్టర్ 5:1 కూడా ఒక గొప్ప మాట అంటాడు పౌలు. ప్రతి సంఘంలో ఆయన బలపరుస్తూ గొప్ప మాట ఏమంటాడంటే, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమందు కాడి కింద చిక్కుకొనకుడి. విచిత్రం ఏంటంటే, ఒక విశ్వాసి క్రీస్తు నిమిత్తము, ఆయన ప్రేమ నిమిత్తము, ఆయన కృప ద్వారా రక్షణ పొందిన తర్వాత అనేకులు మళ్ళా వాళ్ళ యొక్క ఏ గతం నుంచి అయితే వస్తారో ఆ గతంలో వాళ్ళు కలిగి ఉన్న అనేకమైన బలహీనతలకు వాళ్ళు బానిసత్వాన్ని వహిస్తూ క్రీస్తును వెంబడించే వారుగా ఉంటారు. అది ప్రయాసం అనబడదు. ఎందుకు అంటే, క్రీస్తు నిమిత్తము ఒక విశ్వాసి ప్రయాస పడుట అంటే, క్రీస్తు నిమిత్తం ఒక విశ్వాసి తన సువార్తను, తన సేవ నిమిత్తం ఒక పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి అంటే, తను చేస్తున్న ప్రతి పని అందు, అంటే లోక రీతిగా ఉన్న ప్రతి దాని విషయంలో దాన్ని జయించేవాడిగా విశ్వాసం ఉండాలి. దాన్ని జయించి అనేకులకు మాదిరికరంగా ప్రతి క్రైస్తవుడు జీవించే విధానంలో క్రీస్తు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమందు కాడ క్రింద చిక్కుకొనకుడి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ స్థిరంగా మీరు నిలిచి ఉండాలా. మళ్ళా మీరు ఆ బానిసత్వానికి వెళ్ళొద్దు. మళ్ళా మీరు ఆ లోక సంబంధమైన విషయాల్లో మీరు తలదూర్చోండి. ఇక్కడ స్థిరముగా ఉండడం అనేది గొప్ప ప్రయాసం. వాస్తవానికి చెప్పాలంటే, స్థిరముగా ఉండి క్రీస్తు నిమిత్తము జీవించడం ఒక గొప్ప అనుభూతితో కూడిన ప్రయాసము అని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, దేవుడు వెల్లడి చేసిన గొప్ప సత్యాలను, సిద్ధాంతాలను నేర్పించాడు పౌలు. ఈ సత్యాలను మనుషులు తమ జీవితంలో పాటించి వాటి మూలంగా మునుపటి కంటే మంచి వారు కావాలని పౌలు ఎప్పుడు కోరాడు. అదే క్రీస్తు యొక్క చిత్తము కూడా ప్రతి క్రైస్తవునికి. ఒక గొప్ప సంగతి చెప్పాలి అంటే, ప్రతి క్రైస్తవుని యొక్క ప్రయాసం వ్యర్థము కావడం అంటే ఎప్పుడు జరగని పని అది. ఎందుకు అంటే, వాని యొక్క ప్రయాసము నిమిత్తము వాని పక్షంలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు నిమిత్తము, న్యాయము నిమిత్తము, నీతి నిమిత్తము పోరాడే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుని నిమిత్తము క్రీస్తు తన ముందు ఉండి దాని నిమిత్తము పోరాడే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించే రీతిగా మనకు వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే చనిపోయిన భవిష్యత్తులోనో
సజీవముగా లేవడం అనేది ఉంది అంటే అది ప్రతి వ్యక్తి యొక్క ప్రయాసము. క్రీస్తునందు ఎలాంటి ప్రయాసం పొంది ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, నేటి క్రైస్తవ తరానికి ప్రయాసము అంటే చాలా తేలికగా ఉండి వాళ్ళకు నచ్చినవి చేస్తూ ఏదో ఒకటో రెండో క్రీస్తు చెప్పిన విషయంలో ఏదో ఒకటో రెండో చూపిస్తూ ఇగో దీని విషయంలో మేము ఇంతగా చేసాము అని చెప్పి భుజాలు ఎగిరించే వారిని అనేకులను మనం చూస్తా ఉన్నాం. నేటి తరములో క్రైస్తవుని కనుగొనడమే చాలా కష్టతరంగా మనం చూస్తా ఉన్నాం. మరి ముందు రానయ్యున్న రోజుల్లో ఏమై ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవునికి తెలియాలి. ప్రతి వ్యక్తికి తన ప్రయాసములకు తగిన ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధపరచా ఉన్నారు. కానీ వ్యర్థము కానీ పనులేమిటో గమనించాం. ప్రభులో ఉన్న ప్రయాసము, ప్రభువు కోసమై ప్రయాస పడిన ప్రతి వ్యక్తి జీవితము ఒక గొప్ప బలముతో, అంటే ప్రభు యొక్క బలముతో ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభు సేవనే ప్రయాసము. ఆయన ఆదేశాల నిమిత్తము, ఆయన శాసనాలను, ఆయన కట్టడాలను ఆయన ఏదైతే క్రైస్తవునికి బోధించాడో దాని నిమిత్తము చేసే ప్రతి పని అందే గొప్ప ప్రయాసం అని కూడా మనం చెప్పచ్చు. నేను చెప్తా ఉన్నాను, ప్రభు అంటున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఒక మాట అంటాడు ఆయన. ఏమని అంటారంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసే ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగునగా. ఇదొక్క మాట చాలండి. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రేమ చూపుట కూడా గొప్ప ప్రయాసం. చూడండి, ప్రేమనంట శాశ్వత కాలము ఉంటదంట. మనం చూస్తా ఉన్నాము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-8 ఆ 4 వచనాల్లో చెప్తా ఉంటారు కదా, ప్రేమ దీర్ఘకాలము నిలిచును. ఆ యొక్క 8వ వచనంలో అంటాడు, ప్రవచనములైన నిరర్థకమగునేమో, భాషలైనా కనిపించకుండా పోవునేమో, ప్రవచనాలైనా కనిపించకపోవునేమో కానీ, జ్ఞానము కూడా కనిపించకపోవచ్చేమో కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలము నిలిచిపోతుందని చెప్తా ఉన్నాడు. అది క్రీస్తు ప్రేమ. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు న్యాయస్తుడు కాడు. ఈ ప్రేమ గుణంగా ఒక క్రైస్తవునికి లోకమందు గొప్ప ప్రయాసమే. నేను చెప్తా ఉన్నాను, దేవుడు అంటా ఉన్నాడు ఇంకొక చోట, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము అంటే 22వ అధ్యాయము 21వ వచనము అక్కడ మనం చూడొచ్చు. 12వ వచనం అక్కడ మనం చూడొచ్చు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన ఖచ్చితంగా వస్తా ఉన్నాడు. అదే మన నిరీక్షణ, అదే మన విశ్వాసం. అయితే క్రైస్తవులో ఉండే ఈ 2 రక్షణ అనుభవం వీటి ముందు ఆయన ఇచ్చే జీతము మరి దేని విషయంలో మనం పొందుతున్నాం అనేది మనము చూసుకోవాలి. మనం చూసినట్లయితే మొదటిగా మనం చదివిన వాక్యము చూడండి, ఆయన చెప్తున్న ఇక పౌలు పలుకుతున్న మాట ఏంటి అంటే, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని చెప్తా ఉన్నా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందో ఎప్పటికీ ఆసక్తులై ఉండదు. మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తా ఉన్నాము, ప్రసంగి గ్రంథంలో మొదటి నుంచే సొలొమోను అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. మానవుడు పడుతున్న ప్రతిపాటు వాడు కష్టపడి ఏ పనైనా చేసినా అది గాలికి ఎదురు పొత్తి వల్లనే ఉన్నదని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ లోకరీతిగా ప్రయాసపడిన ప్రాక్టికల్ గా తన లైఫ్ ను మన ముందు ఉంచిన సొలొమోను చెప్తున్న మాటలు, ప్రసంగి యొక్క మాటలు అలా ఉంటే, క్రీస్తు నిమిత్తము క్రీస్తును గతంలో హింసించిన వాడు రక్షణ పొందిన తర్వాత క్రీస్తు నిమిత్తము ప్రయాస పడుతున్నా. పౌలు యొక్క మాట ఎలాగుందో చూడండి, కాదా ప్రియులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఇది చాలా ఒక క్రైస్తవ యొక్క జీవితానికి కావాల్సిన బలాన్ని పొందుకునేందుకు ఈ లోకం వైపు మనం చూస్తున్నప్పుడు క్రీస్తు నిమిత్తము మనము పడుతున్న ప్రయాసము మనకు వ్యర్థముగా కనిపించము. కానీ క్రీస్తు నిమిత్తము మనం పడుతున్న ప్రయాసము క్రీస్తు విషయంలో అదొక నీతి క్రియ, ఒక న్యాయవంతమైన క్రియ, మన సేవ యుక్తమైన దానితో ఆయన పోలుస్తా ఉన్నాడు. చూడండి, పౌలు అనేకుల నారీతులనే బలపరుస్తా ఉన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి, ఆయన యొక్క కార్యాభివృద్ధి అందు మీరు పాలు పొంది దాని విషయంలో మీరు
ప్రయాసపడి తన సేవని యొక్క సర్వలోకానికి ఆయన నిమిత్తము ఏ నీతి క్రియ అయితే జరిగించవలసి ఉన్నదో అది జరిగించండి అని పౌలు చెప్పగానే చెప్తా ఉన్నాడు ఈ వచనము ద్వారా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మన ప్రయాసం ఎటువైపు? లోకం వైపు మనం ప్రయాస పడతా ఉన్నామా? క్రీస్తు నిమిత్తము క్రీస్తుపై కట్టబడిన వారమై తన యొక్క ఆదేశాలను, తన యొక్క కట్టడాలను, ఆ ప్రభు యొక్క బలముతో కూడిన సేవను మనము చేస్తూ ప్రభు సేవలో మనము ప్రయాసపడుతున్నాం. ఈ ఉదయకాల సమయం అందు ప్రభు అంటా ఉన్నాడు, ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన విశ్వాసి దైవజనుడా, ఇక్కడ ఉన్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పడుతున్న ప్రయాసము, నా నిమిత్తము మీరు పడుతున్న ప్రయాసము అది వ్యర్థము కాదని ప్రభు బలంగా చెప్తా ఉన్నాడు తన వాక్యం. మనము గ్రహించాలి మన ప్రయాసం ఎటువైపు ఉంది, మనము గ్రహించాల మన ప్రయాసం వ్యర్థమయ్యే మార్గంలో ఉందా, లేకపోతే క్రీస్తు చూపించే మార్గంలో. మన ప్రయాసమైన ఆదేశాలకు కట్టుబడి ఉందా, మన ప్రయాసము లేకపోతే తనను పట్టించుకోకుండా మన యొక్క సొంత జ్ఞానంతో మనం ముందుకు అనే ఆలోచన మనం కలిగి ఉంటే ఆయన పట్ల మనం పడుతున్న ప్రయాసము ఏమై ఉన్నదో మనం గమనించవచ్చు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభు చెప్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా మనతో? మీరు నా నీతి నిమిత్తము, మీరు నా చిత్తము నిమిత్తము మీరు పడుతున్న ప్రయాసం వ్యర్థము కాదని ప్రభు యొక్క వాక్యంతో మాట్లాడతావు. కాబట్టి మనము అనుదినము ఈ రీతిలోనే క్రీస్తు నిమిత్తము ప్రయాస పడుతూ ముందుకు వెళ్ళి ఆయా ప్రయాస మొత్తము అంటే మనం క్రీస్తుపై కట్టుకొని మన యొక్క ప్రయాసం అంతట్లో దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా కట్టబడి ఆ రీతిలో జీవించి అనేకులకు మాదిరికరంగా, మహిమకరంగా జీవించాలనే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఇచ్చి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్.